హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ మరి కొన్ని గంటల్లో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈరోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. కానీ ఓటింగ్ అనేది మామూలు ట్విస్టులు లేదు. ఏమన్నా అసలు ఎలిమినేషన్ జోన్ని మామూలుగా ఫేస్ చేసేది కాదు, ఓ రేంజ్లో ఫేస్ చేయబోతున్నారు. అండ్ షాకింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా అని అంటే ఆ ఛాన్స్ అయితే హైలీగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం, ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉంది కదా, సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటాం కదా, సో అది మెయిన్ కీ రోల్ పోషించబోతుంది. సో బిగ్ బాస్ ఈసారి పెద్ద గేమే ఆడబోతున్నాడు. అండ్ మామూలుగా కాదు, మీరు ఎవరు ఊహించని విధంగా ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఓట్లు వేసుకోండి. ఇంక అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈసారి ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది సో గౌతమ్ తప్ప. చాలా విషయాల్లో చాలా మంది అంటున్నారు, ఏకంగా మన ఎవరు విష్ణుప్రియ టాప్లో ఉంది, తేజ టాప్లో ఉంది, అండ్ చాలామంది చాలా విధాలుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. బట్ ఇదంతా ఏంటి అని అంటే చాలా ఇప్పటికీ తేజకి ఇంత ఓటింగ్ పడుతుంది. అండ్ మిగతా మన అవినాష్కి కానీ పృథ్వీకి కానీ, అవినాష్కి అయితే మెయిన్గా అవినాష్కి ఒక్కసారి సడన్గా పెరిగింది తగ్గింది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఈసారి తేజను ఆపరేషన్ తేజ లెక్క ప్లాన్ చేస్తున్నారా అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకనంటే తేజకి బాగా ఫేక్ ఓటింగ్ అనేది ఎక్కువగా పడుతున్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. చాలా ఎక్కువ ఫేక్ ఓటింగ్, అన్అఫిషియల్ ఓట్లలో చాలా ఎక్కువ ఫేక్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ చాలామంది కావాల్సుకొని మనోడు టాప్లో ఉన్నాడు అని చెప్పేసి మొత్తానికి ఎలిమినేషన్ జోన్ని ఫేస్ చేపిస్తారా అంటే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈసారి ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది యష్మికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఒక గౌతమ్ తప్ప మిగతా అందరూ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్ కాకుండా వేరే కంటెస్టెంట్కి స్ప్లిట్ చేయకండి ఓట్లు. ఇంక్లూడింగ్ గౌతమ్ అయినా ఏ కంటెస్టెంట్కైనా మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఎవరికి కూడా స్ప్లిట్ చేయకండి ఓట్లు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రం వేసుకోండి. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది టాప్ పొజిషన్ గౌతమ్ ఉన్నాడు. నిజంగానే టాప్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. ఇది మ్యాజిక్లు జిమ్ములు ఏం లేదు. నిజంగా ఆడియన్స్ నుంచి ఖచ్చితంగా ఒక మంచి ర్యాపోన్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు. సో చాలామంది అనుకుంటున్నారు ఫ్యామిలీ వీక్ కదా, తేజ వల్ల మదర్ వస్తుంది అండ్ శ్రీపాద వచ్చారు, చాలా ఇన్పుట్స్ వచ్చాయి, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కానీ ఓటింగ్ మీద ఎఫెక్ట్ అనేది చూపించట్లేదు. సో అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే మెయిన్గా తేజ విషయంలో వచ్చేసరికి తేజకి ఎక్కువగా ఫేక్ ఓటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది. అండ్ అదేవిధంగా యష్మికి కూడా ఫేక్ ఓటింగ్ అనేది హెవీగా పడుతుంది. అరే ఫేక్ ఓటింగ్ ఏంది అంటే ఇక్కడ జరిగేది ఏంది, ఏ దాంట్లో ఏ సిచ్యువేషన్స్లోనైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో ఒక్క ఫాలోవర్ కూడా ఉండరు. మీరు ఆ ప్రొఫైల్ చూసి చెక్ చేస్తే ఏమీ ఉండదు. అలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నాకెందుకో తేజను ఖచ్చితంగా అవుట్ చేయించాలి. తేజ ఫుల్ఫిల్ అయిపోయింది కదా, మదర్ హౌస్లోకి వచ్చింది కదా, ఇంకెళ్ళిపోవచ్చు కదా అని చాలామంది అదే జరగబోతుంది అన్నట్టుగా చేస్తున్నారు. బట్ ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది బిగ్ బాస్ డబల్ గేమ్ కూడా ఆడతాడు. ఎందుకనంటే ఆ డబల్ గేమ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవిక్షన్ షీల్డ్లో పృథ్వీ ఉండొచ్చు, యష్మి, వీళ్ళు బాటమ్ 2లో ఉన్నారనుకోండి సపోజ్. సో మీకు నచ్చినట్టుగా మాట్లాడదాం. సో గౌతము పృథ్వీ ఉన్నాడు అని అనుకోండి, ఎందుకంటే నేను సపరేట్గా వన్ సైడ్ చెప్తున్నాను అని అనుకోకుండా. ఇప్పుడు గౌతమ్ పృథ్వీ ఉన్నాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాడు, ఎవిక్షన్ షీల్డ్ అనేది పృథ్వీకి వాడాడు అనుకోండి, గౌతమ్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది సిచ్యువేషన్ అట్లనే అయింది. అంటే ప్రీవియస్ సీజన్లో ఎవిక్షన్ షీల్డ్ ఫైమాకి యూజ్ చేస్తే రాజుని ఎలిమినేట్ చేశారు, గుర్తుందా? ఇంతకు ముందుకు ఒకసారి జరిగినప్పుడు అవినాష్ అండ్ హరియానా వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నప్పుడు అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వాడినప్పుడు హరియానాను సేవ్ చేశారు. సో ఇలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎవరు జడ్జ్ చేయలేరు అనమాట. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది ఆ రేంజ్లో డిఫికల్ట్గా ఉంటుంది. ఓటింగ్ పరిస్థితే కాదు, ఈసారి ఎవిక్షన్ షీల్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ వీక్ తప్ప తర్వాత వాడుకోవడానికి ఉండదు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోవచ్చు, అది కూడా చెప్పే ఛాన్సెస్ ఉంది. సో ఇదే జరుగుతుంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఆ ఎవిక్షన్ షీల్డ్ ఖచ్చితంగా ఈ వీక్ వాడేసేయాలి అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. సో బిగ్ బాస్ టీమ్ అనేది ఖచ్చితంగా అదే జరగబోతుంది అంటే ఖచ్చితంగా అదే జరగబోతుంది. అది ఎవరికన్నా యూజ్ చేయొచ్చు. అండ్ యూజ్ చేసినప్పుడు ఒకరికి యూజ్ చేస్తే ఇంకొకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని యూజ్ చేసి యువతల వాళ్ళని ఎలిమినేట్ కూడా చేయొచ్చు. రెండు విధాలుగా చూపించే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకే చెప్తున్నాను, ఎవరికి ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా 1% 2% ఓటింగ్ కూడా చాలా
హ్యూజ్గా ఎఫెక్ట్ చెందే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓట్లు వేసుకోండి. అండ్ ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం అండ్ ఎంత క్లియర్గా మాట్లాడదాం. టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఇది ఫటాఫట్ ముచ్చాడు అనమాట. గౌతమ్ కృష్ణ టాప్లోనే ఉన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నేను చెప్పేది ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఉన్న ఓటింగ్లో ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్ ఖచ్చితంగా అదే ఫాలో అవబోతుంది, అదే ఉండబోతుంది. చాలామంది మీకు అఫీషియల్ ఓటింగ్ అని చెప్పేసి చాలా దగ్గరగా ఉన్నది అఫీషియల్ ఓటింగ్ అని రిలీజ్ చేసుడు, వాళ్ళ నేమ్స్ ఆర్డర్స్ రిలీజ్ చేసుడు చాలా చేస్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను 35% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణ. ఎలాంటి మార్పు లేదు. ఇది హ్యూజ్ డిఫరెన్సెస్ అనమాట మిగతా వాళ్ళకి ఈయనకి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి యష్మి ఉంది 17% తోటి. సో ఖచ్చితంగా ఇది మంచి ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో చాలా వరకు కూడా యష్మిని టార్గెట్ చేయడానికి, యష్మికి ఓటింగ్ ఎక్కువ ఉంది కదా అని యష్మి ఓటింగ్ని స్ప్లిట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, యష్మికి కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకుంది. యష్మి కూడా డేంజర్ జోన్లో ఉంది అని అంటే ఆలోచించండి. అండ్ తర్వాత వచ్చేసరికి టేస్టీ తేజ ఉన్నాడు అండ్ 15% తోటి ఈయన కూడా ఓటింగ్ అనేది దుమ్ము లేపుతుంది. సో ఈయనకు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఎందుకనంటే పిఆర్ స్టంట్లు చాలా బాగా నడుస్తున్నాయి అండ్ ఖచ్చితంగా ఆడియన్స్ కూడా బాగా తెలివి మీరిపోయారు. సో ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఆపరేషన్ తేజ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది అని ఇక్కడెక్కడో కొడుతుంది అబ్బా నాకు తేడా. సో మరి మీకేమనిపిస్తుంది ఏంటో చూడాలి. సో మొత్తానికి 15% తోటి మనోడైతే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ 13% తోటి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ కొన్ని ఓటింగ్లలో టాప్ పొజిషన్ ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ టాప్ పొజిషన్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఈమె 4th పొజిషన్లో ఉంది. ఇది ఈమె కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. ఈమె కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీగా కనిపిస్తుంది. అరే ఈమె టాప్ 5 అన్నావు కదా అంటే ఈక్వేషన్స్ అలా మారిపోతున్నాయి బాస్. ఎవరు ఏం చేస్తారు? ఆ రేంజ్లో ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తా, మీరు మాత్రం ఏం చేస్తారు? ఆ రేంజ్లో సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అనమాట. సో 13% తోటి ఈమె టాప్ 4th ఉన్నది. టాప్ 4th అంటే ఈ ఓటింగ్ ఆర్డర్లో 4th పొజిషన్లో ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు 11%, అవినాష్ ఉన్నాడు 10% ఓటింగ్ తోటి. సో ఈసారి మెగా చీఫ్ అవినాష్ అయ్యాడు కాబట్టికే సో సేవ్ చేసే ఛాన్సెస్ ఉందా అని అంటే ఖచ్చితంగా సేవ్ చేసే ఛాన్సెస్ ఏం లేదు. ఎట్టి పరిస్థితిలో ఆ ఎవిక్షన్ షీల్డ్ అనేది ఎవరికి యూజ్ చేస్తే వాళ్ళు మాత్రం సేవ్ అవుతారు, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది. ఈసారి నో ఎలిమినేషన్ పెట్టారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ రేపు కానీ తెలియదు, ఒక క్లారిటీ రాదు షూట్ స్టార్ట్ అయినాక ఏంది పరిస్థితి అనేది కూడా. సో అందుకే చెప్తున్నాను, మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ఏదో జరగబోతుంది. మొత్తానికైతే ఈ వీక్లో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నట్టుగా అనిపించింది. నాకు తెలిసినంత వరకు మిగతా గౌతమ్ తప్ప మిగతా ఉన్న 5గురిలో ఎవరైనా ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు 3 కాదు ఏకంగా 4 ఏవిల్ రెడీ చేసినట్టుగా అర్థమవుతుంది. 4 ఏవిల్ రెడీ చేయడానికి రెడీ అయిపోయారు అనేది కూడా తెలుస్తూ ఉంది. బట్ ఏం జరుగుతుందో చూడాలి, ఏం అయిపోతుందో చూడాలి అనమాట. మీకు ఖచ్చితంగా ఇంకా ఈ రోజు మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఆర్డర్స్, ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. తర్వాత ఏదైనా మాట్లాడుకున్నా ఏమి కాదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఫ్యాన్ బేస్ కాబట్టి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఇదంతా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఓటింగ్ ఆర్డర్ చెప్పేసి టకటగా క్లోజ్ చేయొచ్చు. సో మొత్తానికి గౌతమ్ కృష్ణ తప్ప మిగతా అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. అండ్ ఎవిక్షన్ షీల్డ్ అనేది కీ రోల్ పోషించబోతుంది. నాకెందుకో ఈసారి ఖచ్చితంగా సీరియల్ బ్యాచ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది. అది యష్మియా పృథ్వీయా అనేది చూడాలి. మొత్తానికి ఏదో జరగబోతుంది అన్నట్టుగా చెప్తున్నాం కదా. సో నాకు తెలిసినంత వరకు యష్మి కానీ పృథ్వీ కానీ ఇద్దరిట్లలో ఒకరు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ చూడాలి, మీకేమనిపిస్తుంది ఏందనేది కింద కామెంట్ చేయండి. ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్